హలో, వెల్కమ్ టు స్పారో టీవీ. ద స్పారో టీవీకి స్వాగతం పలుకుతున్నాం. చప్పట్లతో మీరందరూ కరతాళ ధ్వనులతో అంటే చప్పట్లతో కొట్టి మిమ్మల్ని నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే వీక్షకులు అదే ప్రేక్షకులు చాలామంది చేస్తున్నారు. ఏమిటి ఈరోజు వెరైటీగా మాట్లాడుతున్నారు పిచ్చిక అనుకుంటున్నారా? ఈ పిచ్చిక అంకుల్ కొంచెం కొత్తగా మీతో చాలా విషయాలు మాట్లాడుతూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీరు చేసే తప్పుల్ని ఒప్పుల్ని మీరు చేసే తప్పుల్ని ఒప్పుల్ని కరెక్ట్గా మీకు గుండెలో గుచ్చినట్లు సూటిగా చెప్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీకు కనువిప్పు కలగాలని, మీకే కాదురా పిల్లలు మీతో పాటు పేరెంట్స్కి కూడా కొంత కనువిప్పు కలగాలని నేను సరదాగా ఇదిగో ఈ అవతారంలో వచ్చానమాట. కాబట్టి మంచి తెలుగు నేర్చుకుందాం, మంచి పదాలు నేర్చుకుందాం, మంచిని నేర్చుకుందాం, మంచిని మాత్రమే పెంచుదాం. ఓకేనా? ఒకసారి మీ జోష్తో చప్పట్లు కొట్టండి. ఇప్పుడు సరదాగా మీకు ఒక విషయం చెప్తాడు. అదేమిటంటే పిల్లలు, మనం చిన్నప్పటి నుంచి గర్వించే పనులు చేయాలి అని చెప్తున్నాను. గర్వించే పనులు అంటే ఏంటి? ఎదుటివాడు మమ్మల్ని చూసి గర్వపడాలా? మనమే గర్వంగా ఉండాలా? ఎస్ పిల్లలు, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి బొడ్డోడికి ఈ మధ్య ఏదో ఒక యాటిట్యూడ్, స్వాగ్ అంటాడు. ఎందుకంటే ఏమిటో తెలియదు. వీడు ఆ పెంపకం అలాంటిది, పిల్లల్లా పెంచుతున్నారు. ప్రతిదానికి గర్వంగా ఫీల్ అవుతుంటాడు, వాడేదో పెద్ద సాధించేసినట్టు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే రా పిల్లలు, మనం గర్వంగా ఉండకూడదు, మనం గర్వాన్ని ప్రదర్శించకూడదు. గర్వం అనేది అవతలోడు చూడాలి, అవతలోడు గర్వపడాలి మనల్ని చూసి. అంటే మనం మంచి పనులు చేస్తే గర్వపడతారు, అంటే మనం గర్వాన్ని ప్రదర్శించకూడదనరా నేను చెప్పేది. పిల్లలు, మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే అమ్మ నాన్న మిమ్మల్ని చూసి గర్వపడతారు. అలాగే మీరు సమాజానికి, మీ ఇంటికి, మీ ఫ్రెండ్స్కి, మీ సందుల్లో గొంతుల్లో మీ మీ మధ్య, మీ రిలేషన్స్ మధ్యలో ఏదైనా ఒక మంచి పని చేస్తే వాళ్ళు మిమ్మల్ని చూసి గర్వపడాలి తప్ప మనం గర్వాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదురా. అందుకే నేను ఈరోజు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి గర్వించే పనులు చేయాలి తప్ప గర్వాన్ని ప్రదర్శించకూడదు అనేది నేను చెప్తున్నాను అనమాట. ప్రైడ్ అంటారు చూసారా, ఆ గర్వం అనేది మనకి ఎప్పుడు ఉండకూడదు. గర్వం ఎప్పుడైతే పెరుగుతుందో మనిషి పతనానికి కారణమవుతాము. ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారని చెప్పి నేను సరదాగా ఈ పిచ్చికరాజుగా ఈ పిచ్చిక టాక్ షోలో ద స్పారో టీవీలో మీకు ఇక ముందు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ మీ అమ్మమ్మ, నాయనమ్మ, నాన్న, అమ్మ, పేరెంట్స్, మమ్మీలు, డాడీలు అంటారే, వీళ్ళు చెప్పలేనివన్నీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానురా. దయచేసి మీరు కూడా కొంచెం చెవి రెక్కించి నా ముందు కూర్చొని ఇలా చప్పట్లు కొడుతూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా వింటూ ఉండండి. ఓకేనా?